దయ్యం అనే పేరుతో పాటే భయం అనే పదం కూడా పరిగెత్తుకొస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దయ్యం అనే పదానికి భయపడిపోతుంటారు. నిజానికి అసలు దయ్యాలున్నాయా అంటే చాలా మంది ఉన్నాయనే అంటారు. ఎంతో మంది చేసిన పరిశోధనల మీదట దయ్యాలు ఉన్నాయనే వైపే ప్రజలు మొగ్గు చూపారు. దయ్యాలు ఉన్నాయి అని చెప్పడంలో అమెరికా ముందుంటుంది. ఎందుకంటే అమెరికన్లు చేసిన పరిశోధనల్లో మొత్తం ఆ దేశ జనాభాలో 32% ప్రజలు దయ్యాలు ఉన్నాయని నమ్మారు. నమ్మడమే కాదు, కొంతమంది టెస్ట్ చేసి ప్రూఫ్ కూడా చేసి చూపించారు. ఎక్కడ దయ్యాలుంటాయో, ఎప్పుడెప్పుడు దయ్యాలుంటాయో ఇక్కడ నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇదంతా నా పరిశోధన కాదు. కొంతమంది శోధించి ఎన్నో పరీక్షల అనంతరం బయటపెట్టిన నిజాలను మాత్రమే మీకు చెబుతున్నాను. దయ్యాలను నమ్మడం అనేది ఆయా వ్యక్తుల విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. మీ చుట్టూ దయ్యాలు ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు ఉంటాయో, ఎక్కడెక్కడ ఉంటాయో నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీ ఇంటి చుట్టుపక్కల కుక్క ఒకే వైపు తదేకంగా చూస్తూ అరుస్తుంది అంటే అక్కడ ఖచ్చితంగా దయ్యం ఉన్నట్టే అని గుర్తించండి. ఎందుకంటే దయ్యం కుక్కలకు కనిపిస్తుందట. మీరు అందరిలో కలిసి ఉన్నా మీకు మాత్రమే నవ్వినట్లో, ఏడ్చినట్లో ఏవేవో మాటలు వినిపిస్తున్నాయంటే అక్కడ 100% దయ్యం ఉందని నిర్ధారించుకోండి. మీ ఇంట్లో కిటికీ అద్దాలపై గాని, టీవీపై గాని, డ్రెస్సింగ్ టేబుల్ పై గాని మీవి గాని మరేవో చేతు గుర్తులున్నాయంటే మీ ఇంట్లో దయ్యం తిరుగుతున్నట్లే. సినిమాల్లో చూపించినట్టుగా అకస్మాత్తుగా ఫ్యాన్ స్విచ్లా ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరిగితే అక్కడ దయ్యం ఖచ్చితంగా మీతో పాటు ఉండినట్టే. సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం ధైర్యంగా ఉండండి. బీ కేర్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్లూస్ మీకు కావాలంటే మాత్రం వెంటనే RS మూవీ అడ్డాను సబ్స్క్రైబ్ చేయండి.